ఇదే ముందు స్టార్ట్ చేస్తే బాగుండు కదా అని చెప్పేసి నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. హ్యాపీగా మీరైతే విష్ లింక్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. హాయ్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, చాలా మంది సిస్టర్ మీరు విష్ లింక్ గురించి కంటెంట్ క్రియేట్ చేశారు కదా. విష్ లింక్ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి, మనీ వస్తుందా, ఫేకా, ఒకవేళ యూజ్ చేస్తే ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారన్నమాట. నేనైతే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నా కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలా అయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే చేరుకుంటుంది. సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను విష్ లింక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయొద్దు వీడియో, ఓకేనా. విష్ లింక్ యాప్ ఎలా ఉంటుందో లోగో అయితే నేను సైడ్కి యాడ్ చేస్తాను, చూసేయండి, ఓకేనా. సోది పెట్టకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. ఈ విష్ లింక్ ఏంటంటే, మనము డబ్బులు సంపాదించుకునే ఒక ప్లాట్ఫామ్ అన్నట్టు. ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని అంటే, ఇప్పుడు మనము యూట్యూబ్లో అయినా ఇన్స్టాలోనైనా వీడియోస్ చేస్తూ ఉంటాం కదా. లైక్ మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నాము అంటే ఇది నార్మల్ వాళ్ళకి వర్తించదు. ఎక్స్పెషల్లీ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి, లేదంటే ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ఈ విష్ లింక్ యాప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నార్మల్ జనరల్ ఆడియన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇంత ప్రాఫిట్ ఉండదని నా ఫీలింగ్. ఇంటికి వచ్చేస్తే ఏంటంటే, ఇప్పుడు మనం మీషో కానీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా షాప్సీ, ఎనీథింగ్ ఏదో ఒక యాప్ నుంచి మనం ఒక ప్రోడక్ట్ అయితే తీసుకుంటాం కదా. ఆ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మనం యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాలో కానీ ప్రోడక్ట్ గురించి అంటే ప్రోడక్ట్ చూపించుకుంటూ, మనం వేసుకొని కానీ చూపించుకుంటూ, దాని రివ్యూ, రేటింగ్ అండ్ దానికి పడ్డ అమౌంట్ ఎంత, నేను ఏ యాప్ లో తీసుకున్నా అని చెప్పేసి అన్ని క్లియర్ గా అయితే మనం చెప్తాం కదా. సో దాన్ని చూసి కొందరు లింక్ అని అడుగుతారు. సో ఆ లింక్ మనం కమ్యూనిటీ లో ఇవ్వడం, లేదంటే ఇన్స్టాలో ఇవ్వడం జరుగుతుంది కదా. లింక్ ని క్లిక్ చేసి ఎవరైతే కొంటారో, అంటే పీపుల్స్ ఎవరైతే కొంటారో వాళ్ళు కొనే దాంట్లో మనకి కొంచెం కమిషన్ అనేది వస్తుంది అనమాట. అర్థమై మనీ అనేది ఎర్న్ చేయాలి అనుకుంటే, యూట్యూబ్ లో మనకి 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అండ్ ఇన్స్టాలో 2K ఫాలోవర్స్ ఉండాలి. ఇవి ఉంటేనే మనకి విష్ లింక్ అనేది ఓపెన్ అవ్వుద్ది. విష్ లింక్ యాప్ ఓపెన్ చేయగానే దాంతో ఎన్ని యాప్స్ కొలాబరేట్ అయ్యి ఉన్నాయో మొత్తం అన్ని కూడా ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది. అలాగే మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ క్లిక్ చేస్తే మన యూట్యూబ్ అకౌంట్, అలాగే మన ఇన్స్టా అకౌంట్ అనేది మనం లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకుంటే మనం విష్ లింక్ క్రియేటర్ అనేది అయిపోతాం అనమాట. ఓకే, మీషో నుంచి ప్రోడక్ట్ తీసుకున్నాము. మీషోలో లింక్ ని ఈ విష్ లింక్ అంటే మన లింక్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి కొంతకి డౌట్ ఉంటుంది కదా. ఎలా చేసుకోవాలి అనుకుంటే, ప్రోడక్ట్ తీసుకుంటాము. ప్రోడక్ట్ పక్కకి మనకి విష్ లిస్ట్ అని చెప్పేసి హాట్ సింబల్ పక్కకి మనకి షేర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. షేర్ ఆప్షన్ క్లిక్ చేస్తే కాపీ టు క్లిప్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే కొందరికి అట్లా వస్తుంది, కొందరికి ఏమో కాపీ టు లింక్ అని చెప్పేసి, అంటే చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అందులో మనము కాపీ లింక్ అనేది క్లిక్ చేయాలి, లేదా కాపీ టు క్లిప్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆ రెండిట్లో అంటే కొందరికి ఆప్షన్స్ వేరే విధంగా ఉంటాయి. దాన్ని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇక్కడ కాపీ అయిపోద్ది. మనం మళ్ళీ మీషో నుంచి బ్యాక్ వచ్చేసి విష్ లింక్ లోకి వచ్చేసి అక్కడ మనం ఆ లింక్ అక్కడ కాపీ చేసాం కదా, ఇక్కడ పేస్ట్ చేయాలి. అది మన లింక్ లాగా అయిపోద్ది. గ్రీన్ కలర్ లోకి వచ్చింది అనుకోండి, సో అది మన లింక్ లాగా అయిపోద్ది అనమాట. సో మళ్ళీ మనం మై పోస్ట్ లోకి వెళ్ళిపోయి ఆ లింక్ ని షేర్ చేసుకుని మనం యూట్యూబ్ కమ్యూనిటీలో అయితే మనం లింక్ అనేది కమ్యూనిటీలో ఇచ్చుకోవచ్చు. చాలా సింపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతి ప్రోడక్ట్ ని కొనాలా, ప్రతి ప్రోడక్ట్ ని కొని వీడియో చేయాలా. వీడియో చేయకుండా ఏదైనా ప్రోడక్ట్స్ ని మేము ఇవ్వలేమా అనుకుంటే ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అది ఎలా ఇవ్వాలో ఇప్పుడు చెప్తాను, క్లియర్ గా వినండి. ఇప్పుడు మీషోనే కాండి, షాప్సీ, ఇంకా ఫ్లిప్కార్టే ఉంది. ఫ్లిప్కార్ట్ లో మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం, జ్యువెలరీ అనుకోండి. సో దాంట్లో కూడా సేమ్ యాడ్ కట్ ఉంటుంది, అండ్ బై నౌ అక్కడ కూడా షేర్ ఆప్షన్ ఉంటుంది. సేమ్ దాన్ని కూడా షేర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ టు క్లిప్ బోర్డు, లైక్ కాపీ టు లింక్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అక్కడ కాపీ చేసి డైరెక్ట్ గా మనం విష్ లింక్ యాప్ లోకి రావాలి. విష్ లింక్ యాప్ లోకి వచ్చినాక మనకి మధ్యలో ప్లస్ సింబల్ అని ఉంటుంది. ప్లస్ సింబల్ క్లిక్ చేశాక 4th బాక్స్ లో మనకి సింగిల్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సింగిల్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే అక్కడ చిన్న బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో మనం ఫ్లిప్కార్ట్ లో జ్యువెలరీ లింక్ అనేది కాపీ చేసాం కదా, ఆ కాపీ చేసిన లింక్ ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే మన లింక్ లాగా కన్వర్ట్ అయిపోద్ది. సింగిల్ ప్రోడక్ట్ అని ఉంది కదా, ఇందులో మనము సింగిల్ ప్రోడక్ట్ అని 4th బాక్స్ ఉంది కదా, ఆ 4th బాక్స్ లో మనం కొనని ప్రోడక్ట్ ని కూడా మన లింక్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఎవ్రీ మంత్ 5 నుంచి 10th లోపు
అమౌంట్ అనేది క్రెడిట్ అవుద్ది. ప్రతిదీ కూడా మనకి విష్ లింక్ యాప్లో క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అంతేకాదు మనకి కస్టమర్ కేర్ సర్వీస్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు విష్ లింక్ వాళ్ళే మనకి కాల్ చేసి అన్ని గైడ్లైన్స్ కూడా ఇస్తూ ఉంటారు. హిందీ మాట్లాడే వాళ్ళు హిందీ ఉంటుంది, తెలుగులో ఉంటుంది, లైక్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది అన్నమాట. ఇది కంప్లీట్లీ అస్సలు ఫ్రాడ్ అనే కాదు, చాలా ట్రస్టెడ్ అనమాట. ఎందుకంటే చాలా 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 మంది క్రియేటర్స్ అయితే ఇందులో లింక్ అయి ఉన్నారు. సో వాళ్ళందరికీ ఫ్రాడ్ జరగండి, మనకు అవుద్దా చెప్పండి? అఫ్కోర్స్ నేను కూడా చేస్తున్నాను. మేబీ నేను కూడా ఒక 25 days నుంచి అయితే చేస్తున్నాను అనమాట. నాకు కూడా అంత క్లియర్గా తెలియదు, ఎందుకంటే నేను కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశాను. అన్నిటి గురించి క్లియర్గా తెలిసినాకే నా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఇన్ని రోజులైతే ఆగాను అనమాట. అందుకే సస్పెన్స్లో ఉంచాను. చాలా మంది విష్ లింక్ గురించి అడిగినా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సారీ. అంటే నాకు కూడా అప్పుడప్పుడే సరిగ్గా తెలీదు. సో నేను కూడా క్లియర్గా తెలుసుకున్నాక మీకు చెప్దామని చెప్పేసి ఆగాను అనమాట. కంప్లీట్లీ మనం ట్యుటోరియల్ చెప్పుకోవాలంటే చాలా లాంగ్ అయిపోద్ది వీడియో. మీకు ప్రతిదీ అంటే ట్యుటోరియల్ అవసరం లేదు. ఒకవేళ మీకు అయినా అర్థం కాకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి విష్ లింక్ ట్యుటోరియల్ అని చెప్పేసి టైప్ చేయండి, చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు కావాల్సిన అంటే లైక్ అర్థం కాని అన్నీ కూడా అర్థమైపోతుంది. ఇప్పటివరకు అయితే చెప్పాను, మేబీ మీకు అర్థమైందో కాలేదో. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకా ఈ విష్ లింక్లో ఏంటంటే సోర్సింగ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈ సోర్సింగ్లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే క్రియేటర్స్ అందరికీ కూడా సోర్సింగ్ వన్స్ మనకి ఆన్ అయింది అనుకోండి, మనం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్స్. అర్థమైందా? మనకి విష్ లింక్ లైక్ మీషో నుంచే మనం ఫ్రీగా మనకు కావాల్సిన ప్రోడక్ట్ ప్రతిది కూడా మనం ఫ్రీగా బై చేసుకోవచ్చు. వీడియో చేసుకోవాలి, లైక్ కొంచెం టైం ఉంటుంది అనమాట. ఆ టైంలోపు మనం వీడియో చేసుకుని మళ్ళీ మనం రిటర్న్ అనేది పెట్టాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం అంటే సోర్సింగ్ ఆన్ అయ్యేంత వరకు మన మనీ పెట్టే మనము ప్రోడక్ట్స్ అనేది కొనాలి. లైక్ అంటే చిన్న చిన్న ప్రోడక్ట్స్ తీసుకోండి. లేదంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఉన్న ప్రోడక్ట్స్ కొనుక్కొని వీడియోస్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఒక 5,000 అలా 3,000 అయితే పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే మనం ప్రోడక్ట్స్ కొనాలి, చూపించాలి కదా అట్లా. ఎందుకంటే సోర్సింగ్ ఆన్ అయ్యేంత వరకే. వన్స్ సోర్సింగ్ ఆన్ అయింది అనుకోండి, మనం రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో రివ్యూ పెడితే బ్లాక్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. బ్లాక్ చేస్తారా అంటే మనము ఎట్లా అంటే మనం ఒక 10 ప్రోడక్ట్స్ కొన్నాం అనుకోండి, అట్లీస్ట్ అందులో ఒక 2 ప్రోడక్ట్స్ అయినా మన దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మిగతా ప్రోడక్ట్స్ ఏదో ఒక కారణంగా రిటర్న్ పెట్టి బ్యాక్ అయితే పంపించవచ్చు. సోర్సింగ్ అనేది అన్లాక్ అయ్యేంత వరకు. వన్స్ మనకి అన్లాక్ అయింది అనుకోండి, మనం ఎటువంటి రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళే మనకి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతోనే మనం ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి, మనకు నచ్చిన ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి. పీపుల్స్ అడిగే ప్రోడక్ట్ కొనుక్కొని రివ్యూ ఇచ్చి మళ్ళీ మనం రిటర్న్ పెట్టచ్చు. అదనమాట విషయం. సో యాక్చువల్గా నేను విష్ లింక్ అని చెప్పేసి దాదాపు ఒక 2 years నుంచే వింటున్నాను. అదంత అవసరమా మనకు, అంత ఫేక్ కావచ్చు అని చెప్పేసి నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. బట్ వన్స్ నేను రీసెంట్గా 25 days బ్యాక్ నేను కూడా ఇందులో చేస్తున్నాను క్రియేటర్గా. నాకు చాలా అర్థమైంది. ఇదే ముందు స్టార్ట్ చేస్తే బాగుండు కదా అని చెప్పేసి నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఎనీవే, ఎప్పుడైనా పర్లేదు. సో మొత్తానికైతే స్టార్ట్ చేసేసాను. ఈ వీడియో మీకు అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. సో హ్యాపీగా మీరైతే విష్ లింక్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. సో ఇదన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోదు. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియో కలుద్దామా? బాయ్ గైస్, లవ్ యూ ఆల్.